మేడం మేడం కూర్చోండి. కార్యనిర్వాహకురాలు, సభాధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ పార్లమెంట్ సభ్యురాలు అక్క గుండు సుధారాణి గారికి, ఉమక్క గారికి, వేదిక పైన చాలా మంది ఉన్న జడ్పీ చైర్పర్సన్లకు, మున్సిపల్ కార్పొరేటర్లకు, కౌన్సిలర్కు, సీనియర్ మహిళా నాయక సోదరులకు, పెద్ద ఎత్తున మా విజయక్క పీరియడ్ ఆర్ఓలకు, మాజీ ఆర్ఓలు అంటే హల్చలి వాళ్ళు నీదే ఉంది అక్క, మాదే కనబడుతుంది. ప్రత్యేకంగా చాలామంది అంటే ఇంత ఉత్సాహంగా మీ అందరు చూస్తుంటే మా అందరికంటే కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలనే ఉత్సాహం మీ అందరిలో కనిపిస్తూ ఉంది. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అంటే ఇవాళ వేదిక పైన ఇంత మంచి అవకాశం అంటే మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించే అవకాశం కల్పించిన సుధాకర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియవస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంతకుముందు సుధాకర్ కూడా పూర్తిగా అంటే మనం ఓన్లీ మీటింగ్ ఉన్నప్పుడు ఏదో ఉమెన్స్ డే రోజు స్పీచ్లు ఇచ్చుకుంటూ మాట్లాడడం కాదు, మనందరికి తెలిసిన విషయం. ఉమక్క మాట్లాడిండు, సుధక్క మాట్లాడిండు, మిగతా మాట్లాడారు, ప్రతి ఒక్క విషయాన్ని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ ఉమెన్స్ డే రోజు ఖచ్చితంగా కేసీఆర్ గారిని తలుచుకోక తప్పదు. వారు మాట్లాడుతుంటే నేను అదే అనుకున్నాను, ఎందుకంటే ఒక తండాలో పెరిగిన అమ్మాయిగా, ఆడబిడ్డ, గిరిజన మహిళగా చెప్తా ఉన్నా నేను. మా తండాల్లో అయితే కళ్యాణ లక్ష్మి వచ్చినాక ఆడపిల్ల పుడితే బాగుందా అని తలుచుకునే రోజు వచ్చిందంటే కేసీఆర్ కూడా నేనే చెప్తున్నా. మా తండాలో దాదాపు ఒక 20 మంది సంవత్సరం జీతం ఉండి బతికే వాళ్ళే చాలామంది ఉన్నారు. బిడ్డకు పెళ్లి చేయాలంటే వాడు 3-4 ఏళ్ళు జీతం ఇంకా ఉంటా అని చెప్పుకొని ఈ సంవత్సరానికి 4 సంవత్సరాలు అడ్వాన్స్ తీసుకొని దాన్ని మిత్తులు కట్టుకుంటూ ఉండే పరిస్థితి ఉంది. కళ్యాణ లక్ష్మి రాగానే వాళ్ళకి ఎట్లయిపోయిందంటే మీ జీతం పెట్టుకునేదే కేసీఆర్ ₹1,00,000 ఇస్తా ఉండు, ₹1,50,000 పెళ్ళి అయిపోతుంది, తండాలు పెళ్లి చేస్తే అయిపోతుంది అని చెప్పి కళ్యాణ లక్ష్మి లాంటి బృహత్తరమైన కార్యక్రమం చేసిన ఆ మహానుభావుడికి ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డ అది వాస్తవంగా ప్రజలకు అందుతూ ఉంది, మన చోట్ల అందరూ కూడా అది అనుభవిస్తున్న విషయం. దాంతోపాటు ఇంకో విషయం, ఒంటరి మహిళ అనేది కూడా మీ అందరూ తెలుసు. చాలామంది భర్తలు వదిలేసినాక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు లేకపోతే అన్న వదిలేరు ఉంటే వదిలేనే మన మహిళనే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ భర్త అంటుంది నీ చెల్లెప్పింటికి పోతుందమ్మా, నీ కాడికి వస్తుంది. అవునా కదా? ఇది సిటీలలో ఉంటుంది కానీ పల్లెటూరులో బాగా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఒంటరి మహిళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన ఘనత మన కేసీఆర్ సార్కి. అంటే వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా అంటే మనం ఇంట్లో ఆడబిడ్డ పుట్టి ఎట్లయితే మహాలక్ష్మి అనుకుంటామో ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా ఆడపిల్లకి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనే ఉంటుంది. ప్రజల పట్ల ఖచ్చితంగా మహిళలు చేయాలని ఒక మంచి బృహత్తర కార్యక్రమంలో ఈ ఒంటరి మహిళ కూడా వస్తుంది. షీటింగ్స్ కూడా మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్న మహిళలకు రక్షణ కల్పించే షీటింగ్స్ ఏర్పాటు చేసే రాష్ట్రం ఎక్కడ లేదు. ఒక్కటి టీఆర్ఎస్ మన తెలంగాణ రాష్ట్రం మాత్రం ఒకటే. అది వాస్తవం. ఎందుకంటే మొన్నటి సక్సెస్ఫుల్గా మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరినీ పిలిపించి కూడా అనుకోకుండా నేను కూడా గెస్ట్ వెళ్ళి చూశాను. అంటే వాస్తవం ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నాం, మా మహబూబాద్ పార్లమెంట్లోనే జడ్పీ చైర్పర్సన్ మహిళనే, మంత్రి మహిళనే, ఎంపీ మహిళనే, ఎంపీపీ మహిళనే, జడ్పీటీసీ మహిళనే. ఎక్కడ చూస్తే మా ఎమ్మెల్యే అనుకున్నారు ఏందమ్మా అంతా మీరే ఉన్నారు, ఎక్కడ మేము వాళ్ళని నిర్దేశించి మేమే ఉన్నాం. మన మహిళలు ఎక్కడ తక్కువ లేదు, బ్రహ్మాండంగా. గతంలో ఒక 10 ఏళ్ల క్రితం ఎట్లుండే తెలియదు కానీ ఇప్పుడైతే ఇంతకుముందు జిరాక్స్లు ఉండే. ఎవరైనా నువ్వు జిరాక్స్ లేకపోతే నువ్వు సర్పంచ్ ఎంపీటీసీ అనే కాడికి వస్తున్నప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మొన్న కేటీఆర్ గారు కూడా మీటింగ్లో అన్నారు జిరాక్స్ ఇక్కడ పనికిరారు, ఎవరు ఎంపీపీ జడ్పీటీసీ వాళ్ళే ఎదుర్కొన్న మహిళలు అన్నారా లేదా? అంటే మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు ఎవరైతే ప్రజాప్రతినిధి మహిళలు అవుతారో
మీరే రావాలి, మీ సమస్య నుంచి మీరే కొట్లాడాలి, మీరే మాట్లాడాలి. అంత మంచి ప్రోత్సహిస్తే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. దాంట్లోనే మనం గర్వంగా చెప్పక తప్పదు. అంటే ఇంతకుముందు ఎక్కడ పోయినా కూడా నామకే మహిళ ఏంటంటే భార్యను తీసుకొని నిలిచిపెట్టాలి, ఇంట్లో కూర్చోబెట్టాలి, వాళ్ళ భర్త తెల్ల చొక్కేసుకోవాలి, మొత్తం తిరుగుకుంటా పెద్దలాగా చేస్తూ ఉంది. ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా? లేదు. అది 100% అది మన సక్సెస్. అది ఎక్కడ చూసినా వాళ్ళు మనకంటే ముందే మన మహిళలు పోతారు, కలెక్టర్లతో మాట్లాడుతున్నారు, 10 మంది అధికారులతో మాట్లాడుతున్నారు, ఊళ్ళలో వాట్సాప్లో వచ్చి సోషల్ మీడియా వచ్చి ఏం టెన్షన్ లేదు. అవునా? ఇవన్నీ బ్రహ్మాండంగా మనం ఎక్కడ తప్పలేదు. మంచి డే బై డే చాలా మంచిగా బ్రహ్మాండంగా అందరం కూడా చురుగ్గా పాల్గొన ఏ రంగాలు ఇష్టమైన రంగాలు రాజకీయం ఒక్కటే కాదు, ఎవరికి ఏ ఫీల్డ్లో ఇష్టం. ఇంతకుముందు అక్క కూడా పారిశ్రామిక అవార్డు తీసుకున్నారు. అంటే నచ్చిన ఫీల్డ్లో సక్సెస్ అయిన మహిళలు మన ముందే చాలా మంది ఉన్నారు. కాకపోతే అన్నీ ఉన్నప్పటికీ దిశ లాంటి ఎక్కడైతే మొన్న ఇచ్చిన ఘటన చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అరే ఎందుకు ఇంకా పురుషుల మార్పు లేదు? ఇవాళనే అరెస్ట్ చేసిండు అంటున్నారు, రకరకాలుగా వస్తున్నారు. తెల్లారు చూస్తే తండ్రి బిడ్డ మీద అగత్యం చేసిండను, రకరకాలు చూస్తుంటే చాలా బాధిస్తూ ఉంది. నేను ఒకటే మాట చెప్తున్నాను వేదిక ప్రకంగా, కేంద్రంలో కూడా నా తరఫున మన మహిళా హక్కుల కోసం పోరాటం చేసే దాంట్లో ఖచ్చితంగా మీ అందరి తరఫున కూడా, ఎందుకంటే నేను కేసీఆర్ గారు కూడా మా పార్లమెంట్లో మొట్టమొదటి మహిళా పార్లమెంట్ సభ్యురాలు కూడా నేనే. అది నా అదృష్టంగా వారి భాగ్యాన్ని వల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం ఒక గిరిజన మహిళగా నాకు అవకాశం కల్పించిందంటే అది కేసీఆర్ గారికి. తప్పకుండా మన అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన హక్కుల కోసము పార్లమెంట్ స్థాయిలో కూడా పోరాటం చేసే విధంగా కూడా ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి ఆశీస్సులతో, కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో ఉంటానని చెప్పి మరొకసారి కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. వాళ్ళ తెలంగాణ భవన్లో మన గుండు సుధారణ గారు మహిళా అధ్యక్షురాలు యొక్క అధ్యక్షతన అందరము రాష్ట్రంలో ఉన్న ఆయా రంగంలో జడ్పీ చైర్పర్సన్లు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేట్ అందరూ కలిసి వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహిళా సోదరులకు మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.